మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైందే. తెలంగాణ జరూరానా నినాదాలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్పోర్ట్తో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. తొలి రోజు 1500 మంది కళాకారులతో జానపద కళారీతులైన ఒగ్గడోలు, డప్పు, కొమ్ముకోయ, గుసాడి, కోలాటంతో పాటు కూచిపుడి, పేరిని తదితర సాంప్రదాయ నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన పోటీదారులు, వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరిగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. గత వారం రోజులుగా వస్తున్న అతిథులు అందరినీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్ల విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక పర్యాటక ప్రదేశాల్లో సందర్శనలో పాల్గొంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో భాగంగా చేపడుతున్నారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా 22 ప్రాంతాలకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లనున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి అక్కడి కట్టు బొట్టు సాంప్రదాయాలు, కళారీతులను హైలైట్ చేయాలని నిర్ణయించారు. రామప్ప ఆలయ సందర్శనకు వెళ్ళినప్పుడు బతుకమ్మ, బోనాలు, కోలాటంతో పాటు పేరిని కళాకారులు నృత్యాలను ప్రదర్శించనున్నారు. అలాగే పోచంపల్లి వెళ్ళినప్పుడు ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఏర్పాట్లపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులతో కలిసి సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. స్వాగత తోరణాలను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మామిడి, అరటి ఆకులు, పూలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే తెలంగాణ హ్యాండ్ క్రాఫ్ట్స్, ముఖ్యంగా సిల్వర్ ఫిలిగ్రీ, చేరియాల నకిలీశీలకు చోటు కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 10 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లకు అవసరమైనటువంటి ఏర్పాటుతో పాటుగా వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ నుంచి దిగినప్పటి నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, కట్టు బొట్టు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాళ్ళకు స్వాగతం పలకడం నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు ఎయిర్పోర్ట్ పోయేంత వరకు కూడా వాళ్లకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలను వీవీఐపీలతో పాటు సామాన్యులు కూడా తిలకించేలా ప్రత్యేక వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈవెంట్స్ కు ఉచిత ఎంట్రీ పాస్లను ఆన్లైన్ సెలక్షన్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నట్టు టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఈ ఈవెంట్ మన రేపు 10వ తేదీ జరిగే ఇనాగ్రల్ కార్యక్రమం నుంచి చివరి వరకు ప్రతి దాంట్లో సామాన్యులకి కూడా ఎవరికి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొవాలి అనే ఆసక్తి ఉంటే వాళ్ళకి కూడా మేము అవకాశం ఇస్తున్నాము. So what we are doing is that on the website of Telangana Tourism, which is www.tourism.telangana.gov.in, ఈ వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఒక లింక్ ఉంటుంది. సో ఎవరికి ఈ ఇట్లాంటి మిస్ వరల్డ్ కార్యక్రమంలో లైవ్గా ఉండాలి, లైవ్గా చూడాలి, అక్కడ రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళి నేను ఇందులో పాల్గొవాలి, నాకు పాసెస్ ఇవ్వండి, అట్లా కొన్ని వివరాలు అందులో ఇస్తే మేము ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి మీకు రిప్లై ఇచ్చి ఎక్కడ మీరు పాసెస్ కలెక్ట్ చేయవచ్చు, జరుగుతున్నటువంటి అన్ని ఈవెంట్స్లో అందులో మీకు అవకాశం ఇవ్వబోతున్నాము, ఇట్లాంటి అన్ని వివరాలు వాళ్ళకి తెలవడం జరుగుతుంది. సో జస్ట్ ఇది చాలా మందిలో ఇట్లా అపోహలు ఉంది, ఓన్లీ వీవీఐపీసే వస్తారు, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. ఇందులో ఏమాత్రం కూడా వాస్తవికత లేదు, ఎవరైనా పాల్గొవచ్చు.